దేవుని మందిరాన్ని కోల్పోయి అంటే వారం రోజులు మన జీవితాన్ని మనం గడుపుకొని ఒక్కరోజు కూడా దేవునికి మనం ఇవ్వకపోతే ఎంత దౌర్భాగ్యమైన జీవితంలో మనం బ్రతుకుతున్నాం ఒకసారి గమనించాలా. ఒక్క శనివారం నేను దేవుని మందిరానికి దూరం అవుతుంది, చాలా బాధ కలుగుతుంది. ఒక శుక్రవారం నేను దేవుని మందిరానికి రాలేకపోతున్నాను, చాలా బాధ కలుగుతుంది. ఆ రోజు నా మరణం అయితే, శుక్రవారమే నా మరణం అయితే లోకంలో చనిపోవాలా, నేను ప్రయాణం చేస్తూ చనిపోవాలా, నా పనిలో నేనుంటూ చనిపోవాలా, తలుచుకుంటే చాలా బాధ. కనుక మన వ్యక్తిగత జీవితాలను మనం జ్ఞాపం చేసుకుని, ఏ స్థితిలో నుంచి మనం ఈ స్థితిలోకి వచ్చామో జ్ఞాపం చేసుకుని దేవునికి భయభక్తులు కలిగి యోబు వంటి యథార్థవంతులుగా కానప్పటికీ, యోబు వంటి యథార్థవంతులుగా భక్తిపరులుగా కానటువంటికి ఆ స్థాయిలో మన భక్తి లేనప్పటికీ కూడా మన భక్తిని కొంచెమైనా సరే దేవుడు గొప్పగా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే నీ హృదయాలోచన మారాలి, నీ హృదయాలోచన మారాలి. ఒక తండ్రి కుమారునికి పలుమార్లు మారు అని చెప్తుంటే మారకపోతే తండ్రికి ఎంత వేదన, ఎంత బాధ, లోకంలో కలిసిపోతుంటే ఎంత రోదన తల్లిదండ్రులకి. మరి మన పరమ తండ్రి నీ కొరకు నా కొరకు దైవ సేవకుల ద్వారా అనేక విధమైనటువంటి పరిస్థితుల ద్వారా పరిశుద్ధ లేఖనాల గురించి లేదా ఆయన యొక్క ఉపమానాల గురించి తెలియపరుస్తూ ఉంటే మన వ్యక్తిగత జీవితాలు ఎంతో తినము తాగము సుఖించము అని మన యొక్క జీవితాన్ని మనం ముందుకు వెళ్తున్నాం. కానీ దేవుని రాకట సత్యము తథ్యము. ఆ సమయంలో మనం ఏ స్థాయిలో ఉంటామో ఏ స్థితిలో ఉంటామో మనం గమనించుకుంటే మన జీవితం అంతా కూడా తెలిసిపోతూ ఉంటుంది. కనుక అక్రమం అనేది మన జీవితంలోకి వచ్చేస్తున్నది, మన కుటుంబ జీవితాల్లోకి వచ్చేస్తున్నది, మన బిడ్డల జీవితంలోకి వచ్చేస్తున్నది. ఊహించలేనివంటి విధముగా మన జీవితాలను మార్చేస్తున్నది, ఊహించలేనిటువంటి విధముగా మన జీవితాలను మరణమైనటువంటి పరిస్థితులకి మార్చేస్తున్నది. ఇంకా గ్రహించకపోతే ఇంకా ఎవరమ్మ మన జీవితాలు మార్చేది, ఇంకా ఎవరు మన సంఘాన్ని నిలబెట్టేది, ఇంకా ఎవరు మన కుటుంబ జీవితాలను మనం నిలబెట్టి పక్క వాళ్ళు ఎవరైనా వస్తారో మనకి కుటుంబ జీవితాలు మన బిడ్డల జీవితాలు నిలబెట్టడానికి? పక్క వాళ్ళు ఎవరైనా వస్తారో మన కుటుంబ జీవితాలు నిలబెట్టడానికి? రారు, అస్సలు రారు. కాబట్టి బ్రతుకుతున్నాములే అనే కాకుండా మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనం గ్రహించాలి. ఎందుకంటే అక్రమము, ఎందుకంటే దేవుని యొక్క చట్టాలని లేదా దేవుని యొక్క మాటలను లేదా దేవుని యొక్క క్రమం ఏదైతే ఉందో తల్లిదండ్రులను సన్మానించాలి, యెహోవా దేవుని ఆశ్రయించాలి, అబద్ధం మాట్లాడకూడదు. ఇవన్నీ దేవుడు ఏర్పరిచినటువంటి చట్టాలు. తెలుసు మనకు, మోషే ద్వారా మనకు తెలియచేసినటువంటి చట్టాలు. అందులో ఏ ఒక్కటి కూడా మనం పాటించకపోయినా మన జీవితంలో అక్రమం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకు తెలియచేసిన, ఎందుకంటే బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా ఇప్పటికే మన జీవితంలో గురుగులు జల్లబడి ఉన్నాయి. విషం, అపవాది విత్తనాలు చల్లేశాడు. కళ్ళకి కనిపించకపోతే మనం ఏం చేయలేము, మన హృదయాలకి తెలుసుకోకపోతే ఇంకా ఏమి చేయలేము. ఒకవేళ గ్రహించినట్లయితే మనం ఏం చేయాలి? దేవుడు. ఎందుకంటే మన నోటి నిండా సంతోషాన్ని కలిగించేది ఎవడు? మన నోటి నిండా సంతోషాన్ని కలిగించేది దేవుడు మాత్రమే. కీర్తనలో మనకు ఉంటుంది, నోటి నిండా సంతోషాన్ని నవ్వు కలిగిస్తానంటాడు. ఒక్క ప్రశ్న నేను ఇక్కడ నిలబడి అడుగుతున్నాను, మనస్ఫూర్తిగా ఎవరైనా నవ్వగలిగినటువంటి రోజులు మీ జీవితంలో ఈ మధ్య కలిగి ఉన్నారా? మనస్ఫూర్తిగా నవ్వగలిగినటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయా? పోనీ మనస్ఫూర్తిగా మీ యొక్క సహచరులతో కూర్చుని మాట్లాడగలిగిన సందర్భాలు ఈ జీవితంలో ఉన్నాయా? లేవు. ఒక కుటుంబము, మనవారు, మన కుటుంబం వారు అని కూర్చుని అలా ఉంటున్నామే తప్ప మన జీవితంలో ఖచ్చితమైన సంతోషం లేదు. ఎందుకు లేదంటే వాక్యము లేని చోట సంతోషం ఉండదండి. వాక్యము లేని చోట సంతోషం ఉండదు. కనుక మనం ఏం చేయాలి? మనం ఎంతకాలము పాపంలో ఉండి, ఎంతకాలము అవిధేయత ఉండి అన్యాయము చేయువారుగా ఉంటే మనం గుర్తించడు దేవుడు. అదే యథార్థవంతుడు అనేటువంటి యోబుకే తప్పలేదే, యథార్థవంతుడైనటువంటి యోబుకే తప్పలా. మన జీవితంలోకి ఒక లోటు, ఒక శ్రమ వస్తే దేవుని విడిచిపెట్టడం సరైన విషయం కాదు, అస్సలు కాదు.
మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం చనిపోవలసినటువంటి సందర్భాలు అనేక మన జీవితంలో ఉన్నాయి మనం గమనించుకున్నట్లయితే. కానీ బ్రతికి ఈ విధంగా ఉన్నాము. ఇదంతటికి కారణం దేవుడు. హల్లెలూయా.